టెంపర్ తర్వాత నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్స్ తో మంచి జోష్ మీదున్నాడు. రీసెంట్ గా వచ్చిన దేవర చిత్రంపై కొన్ని మిక్స్డ్ టాక్స్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్ చరిష్మాతో సినిమాను సక్సెస్ బాటలోకి తీసుకెళ్లాడు. దేవర చిత్రం 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందంటే అది పూర్తిగా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ వల్లే అని వేరే చెప్పనక్కర్లేదు. టెంపర్ చిత్రం నుంచి దేవర వరకు వరుసగా 6 హిట్స్ తో యంగ్ హీరోస్ కు గట్టి పోటీని ఇస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న వార్ 2 చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. వీలైనంత త్వరగా వార్ 2 చిత్రాన్ని ముగించి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో జాయిన్ కానున్నాడు. ఎన్టీఆర్ వచ్చేలోగా ప్రశాంత్ నీల్ కూడా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను షురూ చేశాడు. అయితే ఇంతవరకు అన్ని బాగానే ఉన్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కు సంబంధించిన డ్రాగన్ టైటిల్ విషయంలోనే చిక్కులు మొదలైనట్లుగా టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకి సంబంధించిన డ్రాగన్ అనే టైటిల్ ఎప్పటి నుంచో పరిశీలనలో ఉంది. ఈ పేరును ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఓన్ చేసుకున్నారు. ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా ఇదే అంటూ సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్లో పబ్లిసిటీ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆ టైటిల్ చిక్కుల్లో పడింది. లవ్ టుడే సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథ్ కోలీవుడ్లో డ్రాగన్ అనే టైటిల్తో మరో సినిమా చేశాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ సాంగ్స్ యూత్ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ప్రదీప్కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. మరోవైపు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు కూడా ఇదే టైటిల్ అనుకోవడంతో పెద్ద గందరగోళమే జరుగుతోంది. ఇప్పటికే డ్రాగన్ అనే టైటిల్ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు అదే టైటిల్తో మరో మూవీ రావడంతో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టుకు ఏ టైటిల్ పెట్టబోతున్నారనేది పెద్ద టాపిక్గా మారింది. డ్రాగన్ పేరుకు అనుకూలంగా వేరే ఏదైనా టైటిల్ను ఫిక్స్ చేస్తారా లేక మరో కొత్త టైటిల్తో ఎన్టీఆర్ నీల్ చిత్రం వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.